హలో పేరెంట్స్ అందరికీ నా నమస్కారము. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే చాలా చిన్న చిన్న విషయాలే, కానీ ఆ చిన్న చిన్న విషయాలే కొన్ని ఒక్కొక్కసారి పెద్ద పెద్దగా కూడా అవుతున్నాయి. అందుకని చెప్తున్నాను. ఏంటంటే పేరెంట్స్ పిల్లల మీద చాలా కేర్ తీసుకుని ప్రేమ చూపిస్తున్నారు, అట్లాగే పిల్లలు కూడా చేస్తున్నారు. కాకపోతే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది ఆ పేరెంట్స్ తెలుసుకోవాలి, అలాగే పిల్లలు కూడా. సో ఏంటంటే పేరెంట్స్ మా పిల్లల్ని మేము బాగా చూసుకుంటున్నాము, వాళ్ళకి అన్నీ కొనిస్తున్నాము, వాళ్ళు ఏం కావాలంటే అవి చేస్తున్నాము అనేది అనుకుంటున్నారు. కాకపోతే అన్నీ మేము బాగా సమకూరుస్తున్నాము, వాళ్ళకి బాగా చూసుకుంటున్నాము అనుకుంటున్నారే తప్ప, ప్రేమగా చూసుకుంటున్నాము అని తప్ప ఎక్కడ తప్పు చేస్తున్నాము మేము అనేది వాళ్ళు గుర్తించట్లేదు. సో అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, బాగా చేస్తున్నారు ఇవి అనుకుంటున్నారు, మనసులోనే అనుకుంటున్నారు, అంతేకాని పైకి ఏమీ చెప్పట్లేదు. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్కి మనం ఎంత బాగా చూసుకుంటున్నా ఏం చేస్తున్నా పిల్లలు పేరెంట్స్ దగ్గర మీరు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, మంచిగా చేస్తున్నారు అని చెప్తే వాళ్ళకి చాలా తృప్తిగా అనిపిస్తుంది. కాకపోతే కొంచెమంది పిల్లలు అలా ఉండట్లేదు, కేర్లెస్గా ఉంటున్నారు తల్లిదండ్రుల మీద. దానివల్ల ఏంటంటే కొంచెమంది పేరెంట్స్ బాధపడుతున్నారు, మనసులో బాధపడుతున్నారు. కొంచెమంది ఏమో పైకి అనుకుంటున్నారు ఇట్లా. అలాగే పిల్లలు కూడా ఎప్పుడు చూసినా ఫోన్లో ఒకటి, ఈ ఫోన్ వల్ల ఏంటంటే మంచి ఉంది, చెడు ఉంది. కానీ ఎక్కువ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లలు చెడుని ఎక్కువ తీసుకుంటున్నారు, మంచిని అనేది వదిలేస్తున్నారు. ఫోను ఎంతవరకు అవసరం అంతవరకే ఉపయోగించాలి, కానీ అది ఏంటంటే వాళ్ళు వేరేగా యూజ్ చేస్తున్నారు. అది నేను చాలా మటుకు చూశాను, అది నాకు ఎందుకో అంత మంచి అనిపించలేదు. అలాగే పేరెంట్స్ కూడా మా పిల్లలకి మేము అవి కొనిచ్చాం, మంచి స్కూల్స్లో వేస్తున్నాం, బాగా చదివిస్తున్నాం, ఇంత మనీ పెట్టి చేస్తున్నాం అని అంటున్నారు. కానీ కరెక్టే, ఎలా మన పిల్లలు మనకి ప్రేమ మన పిల్లల మీద, కానీ అది కూడా మనం ఎట్లా పట్టించుకునేటట్టు చూసుకోవాలి. వాళ్ళని ఎట్లాగా చేయాలి, వాళ్ళని ఎట్లా పెంచాలి, ఒక బాధ్యతగా పెంచాలి. ఎట్లా అంటే మనం ఏదన్నా వాడు కొనిస్తున్నామంటే దాని కాస్ట్, దానికి కావాల్సిన మనం ఎంత ఖర్చు పెట్టాము, ఆ ఖర్చు వల్ల దానివల్ల ఏంటి యూజ్ అనేది చెప్పి మరి వాళ్ళకి అది ఆ వస్తువు అనేది కొనాలి. అంతేగాని వాడు 10,000 పెట్టి 20,000 పెట్టి ఎంత కొనమంటే అది కొనిచ్చేసి వాడిని అలా చేస్తుంటే వాడు బాధ్యత లేకుండా ఉంటారు పిల్లలు. అది కాదు, మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళకి చెప్పాలి. మనం ఇది కొంటున్నామంటే మేము ఎంత కష్టపడుతున్నాం, దానికి ఎంత అవుతుంది అని మనం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి మంచిగా మనం ఏమింట్లో చాలామంది పెద్దలు ఏం చేస్తారు, వెళ్ళండి మీరు వెళ్ళి ఆడుకోండి, మీకు ఎందుకు పెద్దవాళ్ళ విషయాలు అంటారు. కానీ అది చాలా తప్పు. మనం పిల్లల దగ్గర అన్ని విషయాలు మాట్లాడాలి, అన్నీ చెప్పాలి చిన్నప్పటి నుంచి కూడా. అట్లా చెప్తూ ఉంటే వాళ్ళకి బాధ్యత పెరుగుతుంది. వాళ్ళు ఆటోమేటిక్గా పెద్దయ్యాక అది నేర్చుకుంటారు, వాళ్ళ పిల్లలకి చెప్తారు. అలాగే దేశభక్తి గురించి కూడా, దేశం గురించి ఏ పేరెంట్స్ చెప్పట్లేదు. మీరు బాగా చదువుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడండి, హిందీలో మాట్లాడండి, చదువుకోండి అని ఇదే చెప్తున్నారు. కానీ దేశం గురించి ఒక్కళ్ళు కూడా ఇంత కూడా చెప్పట్లేదండి. మన దేశం అంటే ఏంటి, మన దేశానికి మిలిటరీ వాళ్ళు కానీ, ఆర్మీ వాళ్ళు కానీ, వీళ్ళందరూ నేవీ వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారు ఇది అనేది ఎవరు పేరెంట్స్ పిల్లలకి ఇంత కూడా చెప్పట్లేదు. ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి, వాళ్ళ తప్పున వాళ్ళ పిల్లలు పెద్ద అవ్వాలి, వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలి, ఇదే కానీ దేశం గురించి కానీ ఏమి చెప్పలేదు. దానివల్ల పిల్లలకి దేశభక్తి అనేదే పోయింది, ఇంత కూడా దేశభక్తి లేదు. ఇది నేనే చెప్తున్నాను. అందుకని ఎవరైనా సరే ముందు ఫస్ట్ పిల్లలకి నేర్పించేది ఏంటంటే ఫస్ట్ మన దేశం గురించి చెప్పాలి. అలాగే మన పేరెంట్స్ గురించి, మనం ఎట్లా అంటే మన కుటుంబం గురించి, తాతలు ముత్తాతల పేర్లు కూడా ఎవరికీ తెలియదు. అసలు ఫస్ట్ ఏంటి, ఒక్క తరమే తెలుస్తుంది వాళ్ళకి, 10 తరాలు 7 తరాలు ఏమీ తెలియట్లేదు. అవన్నీ ఫస్ట్ నుంచి కూడా ముందు మనకుంటే ప్రేమ అనేది, మన కుటుంబ గౌరవం అనేది మనకుంటే మన పిల్లలకి మనం చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లేదు, మన పిల్లలకి ఎలా చెప్తాము, చెప్పం. అందుకని పేరెంట్స్ కూడా కొన్ని నేర్చుకోవాలి. ఎంత పెద్ద అయినా సరే మనం వెళ్ళిపోయేంత వరకు, ముసలాళ్ళు అయ్యేంత వరకు కూడా మనం నేర్చుకునేది చాలా ఉంటుంది. అమ్మ మాకేంటి అంత అయిపోయింది అనుకో అవసరం లేదు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, వయసుతో సంబంధం లేదు నేర్చుకోవడానికి. అందుకని మనం ముందు నేర్చుకుని మన పిల్లలకి మనం మంచి విషయాలు చెప్తే వాళ్ళు కొంచెం వింటారు. ప్రస్తుతానికి నేను ఇంతవరకు చెప్తున్నాను, ఇంకా చాలా ఉంది చెప్పాలంటే.